చంద్రబాబు ప్రైవేట్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను ఇచ్చి ఆ డేటాతో వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆరోపణలు చేశారు. సో నిన్నటి నుంచి డేటా వార్ విషయంలో మొత్తం రెండు పార్టీలు అటు టీఆర్ఎస్ ఇటు టీడీపీ వాదోపవాదాలు వింటూనే ఉన్నాం. ఇక ఈ రోజు ఏపీ ఐటీ కార్యదర్శి విజయానంద్ మీడియా ముందుకు వచ్చారు. సో డేటా లీకేజ్ అయ్యే అవకాశమే లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్ డేటా పూర్తి సేఫ్ గా ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సర్వీస్ ప్రొవైడర్లకు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ద్వారా ప్రతి డిపార్ట్మెంట్ కి, సో ఇంచుమించు ప్రతి శాఖకు సర్వీస్ ప్రొవైడర్లు ఉంటారు, వాళ్ళని డేటా యాక్సెస్ ఇవ్వడం వేరు, షేర్ చేయడం వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈ రోజు న్యూస్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు రాజమోహన్ గారు, టీఆర్ఎస్ నుంచి, ఆ పార్టీ సీనియర్ లీడర్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి, నెల్లూరు నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కుటుంబరావు గారు టీడీపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కుటుంబరావు గారు, సో మొత్తానికి ఏం జరుగుతోంది అని చెప్పే ప్రయత్నం చేయండి ఒక్కసారి. సో పూర్తి స్థాయిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను సో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారని హలో వినిపిస్తోంది సార్. సో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీలకు పూర్తిగా డేటాని ఇచ్చి బినామీ కంపెనీల పేరుతో సో వాటిని ఉపయోగించుకుని వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశమే లేదు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయండి. ఫస్ట్ అంశం, మీరు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేయడానికి ముందు కేసీఆర్ గారి స్టేట్మెంట్స్ చూపించారు ఇంటర్వ్యూలో. ఎంత అవగాహన లోపం, ప్రజలు పిచ్చాళ్ళు అనుకుంటారేమో, మెమరీ లేదనుకుంటారేమో. కేసీఆర్ గారు చరిత్రని వక్రీకరించలేరు. ఆయన మాట్లాడింది బ్యాకప్ మెకానిజంగా ఐబిఎం ఇండియాలోకి వచ్చింది ఎప్పుడు ఆయనకి తెలుసో తెలియదో. ముంబైలో వచ్చింది 92లో, తిరిగి లిబరలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత టాటా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో పార్ట్నర్గా, అంతకుముందు ఐడిఎం కింద ఉండేది, వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో వాళ్ళు ఫస్ట్ సెంటర్ పెట్టింది కూడా 97-98లో. అంటే ప్రజలకి మూర్ఖులు, తెలీదు, నేను ఏది చెప్తే అది నడుస్తుందన్నట్టు కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్తే ఇక్కడ నమ్మటానికి ఎవరూ లేరని చెప్పేసి ఫస్ట్ ఒకటి చెప్తాను. వాస్తవాలు చెప్పనండి, మేము ఒప్పుకుంటాం. ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాద్ను ఒక ఐటీ క్యాపిటల్ కింద ప్రసిద్ధిగాంచింది అని అంటే కనుక ఆ క్రెడిట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి తప్పితే ఇంకెవ్వరికి రాదు. ఎవరన్నా బేనామీగా కొట్టేద్దాము ఆ క్రెడిట్ అనుకుంటే కూడా కుదరదు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్, ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ మాటల్లో ఆయన ఎవరితో కుట్ర పన్ని, ఎవరితో ఈ తతంగం అంతా నడిపిస్తున్నారు అనేది నిన్నటి నుంచి ఈవెంట్స్ మీరు ఏదైతే కనుక కేర్ఫుల్గా కంప్లైంట్ ఏ రోజు ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన రోజున తర్వాత డెవలప్మెంట్స్ ఏమైనాయి అన్నీ చూస్తే 3 పార్టీలు, ఒక పక్కన భారతీయ జనతా పార్టీ, ఒక పక్కన టీఆర్ఎస్ పార్టీ, ఒక పక్కన వైఎస్ఆర్సీపీ, 3 కొమ్మక్కయ్యాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎలిగేషన్ చేస్తే ఏదో భుజాలు తడుముకున్నట్టు మన మీదకి ఎక్కడ వస్తుందన్నట్టు ఇవాళ తెల్లారుజామునే రెడీ అయిపోయి జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడటం, అదేవిధంగా నిన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం, ఏది భుజాలు తడుముకుని, ఎందుకంటే అప్పటికల్లా డొల్లతనం బయటపడిపోతుంది కాబట్టి. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వస్తాను. ఆ రాజకీయం పక్కన పెడితే డేటా అనేది నిక్షిప్తంగా ఎక్కడ ఉంటుందండి? ఒక స్టేట్ రెసిడెంట్ డేటా హబ్లో ఉంటుంది. దానికి క్లియర్లీ ఒక సైబర్ ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటుంది. ఒకటి ఏ లాగిన్ లాగౌట్ అయినా కూడా కంపల్సరీగా ట్రైల్ ఉంటుంది. కాబట్టి ఎక్కడన్నా డేటా బ్రీచ్ అంటే డేటా థెఫ్ట్ అంటూ అవ్వటం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అన్లెస్ సైబర్ సెక్యూరిటీ బాగా వీక్గా ఉంటే తప్పితే. ఇక్కడ ఒక్క పాయింట్ నేను చెప్తాను. ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు అది ఇదని అంటున్నారు. ప్రైవేట్ సంస్థకి ఎప్పుడు ఇవ్వరండి డేటా. ఇందాక ఐటీ సెక్రటరీ గారు చెప్పినట్టు కూడా వాళ్ళు ఇంటర్నల్లీ వాళ్ళ స్టాఫ్ని డిప్లాయ్ చేసే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ తోటి కన్సల్టెన్సీ చేస్తారు. అది భారతీయ జనతా పార్టీకి తెలిసిన నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఇప్పటికీ 28 మంది కన్సల్టెంట్స్ తోటి మొత్తం భారత ప్రభుత్వం డేటా షేర్ చేసి వాళ్ళతోటి డేటా అనలిటిక్ రిపోర్ట్స్ తయారు చేయించింది నీతి ఆయోగ్. అందరూ ప్రైవేట్ కన్సల్టెంట్సే. అంటే అక్కడ డేటా లీకేజ్ అయ్యిందనా? లీకేజ్ కాలేదే. కన్సల్టెన్సీ రిపోర్ట్స్ కోసం నీతి ఆయోగ్ తోటి షేర్ చేసినాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా. నీతి ఆయోగ్ వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని రిపోర్ట్స్ అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది.
ప్రతిష్టాత్మకంగా సమగ్ర సర్వే అని చేశారు. ఆ సమగ్ర సర్వే ప్రాసెసింగ్ ఎక్కడ చేశారండి? ఒక ప్రైవేటు సంస్థలో చేశారు. అది కూడా ఎన్ని నెలలు చేశారు? 9 నెలలు చేశారు. ఎందుకు? అక్కడ ప్రభుత్వానికి ఎక్విప్మెంట్ లేక, ప్రభుత్వానికి ఎక్స్పర్టైజ్ లేక ప్రైవేట్ సంస్థతో చేశారు. అంటే ఆ ప్రైవేట్ సంస్థ డేటా ప్రైవేట్ సంస్థ దగ్గర ఉంది కదా, అదేమన్నా లీక్ అయిందనా? ఇది 3rd పాయింట్. 4th పాయింట్, ఇప్పుడు ఎట్లా ఐటీ గ్రిడ్ దగ్గర ఒక ఓటర్ లిస్ట్కి ఇది ఉంది, ఒక సంక్షేమ కార్యక్రమాల లిస్ట్ ఉంది అని అంటారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, భారతదేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా లాంచ్ అయిన ప్రాజెక్ట్ ఏదండి? పిఎం కిసాన్. 1 కోటి మంది రైతులకు ఇచ్చారు. ఆ డేటా మొత్తం వెబ్సైట్లో ఉందా లేదా? ఎవరికి వచ్చింది రాలేదో చూసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టింది. అది ఆఫ్లైన్ డేటా అంటారు. ఆఫ్లైన్ డేటాని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఎవరైనా రీసెర్చ్కి వాడుకోవచ్చు. ఆర్టీఐ కింద అప్లికేషన్ వేసే ముందు ఆఫ్లైన్లో అవైలబుల్ లేకపోతేనే వేస్తారు, అవైలబిలిటీ ఉందా లేదా అనేది. ఇప్పుడు ఏమవుతుంది? ఎలక్షన్ కమిషన్ది ఏదైతే ఎలక్టోరల్ రోల్ ఉంటుందో అది పీడిఎఫ్ ఫైల్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జ్యోతి గారు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడ రాజ్మోహన్ గారు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆంజనేయ రెడ్డి గారు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కుటుంబరావు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఆ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఏ ప్రభుత్వానిదైనా, ఒరిస్సాది అవ్వండి, తమిళనాడు అవనండి, తెలంగాణ అవనండి, ఆంధ్ర అవనండి, భారతదేశ ప్రభుత్వాన్ని అవనండి, ఆఫ్లైన్ డేటా ఒక్క బెనిఫిషియరీ స్కీమ్, ఉజ్వల్ యోజన అవనండి, పిఎం కిసాన్ అవనండి, దేనిదైనా సరే డేటా తీసుకుని నేను మ్యాప్ చేయొచ్చు. వన్స్ మ్యాప్ చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్ ఓటర్కి ఈ స్కీమ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రతి పార్టీ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ చేయట్లేదా? వాళ్ళ నామో యాప్లో పర్మిషన్స్ ఇస్తే మీకేం బెనిఫిట్స్ వచ్చినాయి అందులో తెలియదా? టీఆర్ఎస్ యాప్ లేదా? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అప్లికేషన్ లేదా? ఏదైతే సేవామిత్ర అప్లికేషన్ తెలుగుదేశం అంటున్నారో అది కూడా, ఈ అన్ని అప్లికేషన్స్ నామో దగ్గర నుంచి మొదలుపెట్టి టీఆర్ఎస్ యాప్ దగ్గర నుంచి, వైఎస్ఆర్సీపీ యాప్ నుంచి, తెలుగుదేశం యాప్ నుంచి అన్ని గూగుల్ ప్లే స్టోర్లో ఉంటాయి. ఏ కామన్ మ్యాన్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎవరు ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవుతారు? ఆ పార్టీ మెంబర్ అయితే, బీజేపీ మెంబర్ అయితే నామో యాప్ లాగిన్ చేసుకుంటాడు, టీఆర్ఎస్ మెంబర్ అయితే టీఆర్ఎస్ యాప్ లాగిన్ చేసుకుంటాడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అయితే వైఎస్ఆర్సీపీ లాగిన్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ట్రిక్ ఏంటి? తెలుగుదేశం పార్టీ టెక్నాలజీలో అందరికంటే ముందు ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ ఆఫ్లైన్ డేటా కూడా కలెక్ట్ చేసి బెనిఫిషియరీస్ అందరిది కూడా మ్యాప్ చేసుకుని ఒక క్రోడీకరించి, ఇప్పుడు కాదు 2014లో ఫస్ట్ టైం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆన్లైన్ మెథడ్ తోటి, ట్యాబ్ మెకానిజం తోటి మెంబర్షిప్ డ్రైవ్ చేసి 50 లక్షల పైచిలకు మెంబర్షిప్ చేశారో, ఆ తర్వాత అక్కడి నుంచి మెంబర్షిప్ పెంచుకుంటా 75 లక్షలు చేశారు. ఎప్పటికప్పుడు ప్రతి తెలుగుదేశం మెంబర్కి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా రావట్లేదా అనేది మ్యాప్ చేయడానికి ఆఫ్లైన్ డేటా తోటి చేస్తారు. ఇక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి డేటా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే గనక ఇవాళ డేటా థెఫ్ట్ అంటున్నారో, తెలుగుదేశం పార్టీ డేటా థెఫ్ట్ అయ్యింది. తెలుగుదేశం ప్రభుత్వానిది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డేటా థెఫ్ట్ కాలేదు, తెలుగుదేశం పార్టీ డేటా థెఫ్ట్ చేశారు. ఇక్కడ సింపుల్ ఇంకోటి చెప్తానండి. కంప్లైంట్ ఇచ్చిన లోకేశ్వర్ రెడ్డి గారి లోకస్ స్టాండ్ ఏంటండి? హైదరాబాద్ ఓటర్. ఆయన కంప్లైంట్ హైదరాబాద్ ఓటర్ అయ్యింది. ఎక్కడ డేటా పైన కంప్లైంట్ ఇస్తాడు? ఆంధ్రప్రదేశ్లో డేటా థెఫ్ట్ అయింది అంటాడు. కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? ఇస్తే కోర్ డేటా అథారిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, లేకపోతే యూనిక్ ఐడి అథారిటీ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో నీల్కెనీ గారిది వెళ్ళది అక్కడ ఇవ్వాలి. అక్కడ ఇవ్వకుండా పక్కన మన పొలిటికల్ కొలీగ్ ఎవరైతే ఉన్నారో అక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి ఇద్దాము, షేర్ చేసుకుందాం. అల్టిమేట్లీ ఏమయ్యింది? ఒక్కటే మాట, కేటీఆర్ గారు చాలా స్మార్ట్ పర్సన్, హీస్ ఏ స్మార్ట్ గై. అల్టిమేట్లీ ఒక క్రిమినల్ గై, ఎవరు? జగన్మోహన్ రెడ్డి తోటి ఒక క్రిమినల్ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి, అన్ఫార్చునేట్లీ కేటీఆర్ హెస్ ఆల్సో బికమ్ ఏ
సపోజెడ్లీ స్మార్ట్ క్రిమినల్ అంతే, అంతకంటే ఏమీ లేదు. రైట్ రాజమోహన్ గారు, సాధారణంగా ఒక డిపార్ట్మెంట్ లో జరిగే సర్వీస్ ప్రొవైడర్లకి మధ్య జరిగే ఒక ఇష్యూని తీసుకొచ్చి ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని మీరు కంపెనీపై దాడి చేస్తే రేపు హైదరాబాద్ లో ఉన్న ఐటీ కంపెనీలు అన్నిటి పరిస్థితి ఏంటి? సో రేపొద్దున ఒక కంపెనీకి ఇంకో కంపెనీ కాంపిటీటర్ ఉంటారు, అక్కడ డేటా చౌర్యం జరిగిందని చెప్పే ప్రయత్నం చేసి కంప్లైంట్స్ ఫైల్ చేస్తే అప్పుడు కూడా హార్డ్ డిస్క్లు తీసుకెళ్తే అసలు హైదరాబాద్ లో ఉన్న ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటి? ఇది ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఇప్పుడు రూప గారు, ఇక్కడ మీరు డిఫరెన్షియేట్ చేసి చూడాలండి ఐటీ కంపెనీని. సపోజ్ ఒకరు దొంగతనం చేస్తే దొంగతనం చేసిన మీదనే ఎఫ్ఐఆర్ అవుతుంది. అందరి ఊర్లో ఉండే అందరి వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కాదు. అట్లాగే ఏ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ థెఫ్ట్కు పాల్పడుతుందో దాని మీదనే చర్యలు తీసుకుంటారు తప్పితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద వరల్డ్ ఫేమస్ కంపెనీల మీద చర్యలు ఎందుకు తీసుకుంటాం? వాటికి మనుగడ ఎందుకు లోపిస్తుంది? ఇక్కడ హైదరాబాద్లో దేనికి ఉండేటువంటి నేచురాలిటీ, దానికి ఉండేటువంటి క్యారెక్టర్ దానికి ఉంటుంది. ఏదైతే ఈ లో ప్రొఫైల్ థింగ్స్, ఇటువంటి చీటింగ్ థింగ్స్ చేస్తుంటో దాని మీద డెఫినెట్ గా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నదని మిత్రుడు చెప్తా ఉన్నాడు కదా. ఐటీ కంపెనీస్ అన్ని హైదరాబాద్ లో సెటిల్ అయిన ఐటీ కంపెనీలు ఇక్కడ ఉండే జియాలజికల్ ఫెసిలిటీసే కావచ్చు, నైసర్గిక స్వరూపమే కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి నేచురల్ థింగ్సే కావచ్చు, ఇది ఎస్టాబ్లిష్ కావడానికి ఒక కారణమైంది. సరే, దాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఏం చేసినంటే ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కంపెనీ వస్తుంది, ఇంకో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకో కంపెనీ వస్తుంది, పోతే ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ అండి. ఇవన్నీ ఒక రోజులో ఐటీ కాదు, ఒక రోజు చేసేటి కాదు. చంద్రబాబు నాయుడుకు ముందు ముఖ్యమంత్రి ఉన్నారు ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మేము పాలిస్తున్నాం, మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఇక్కడ ఏ ఐటీ కంపెనీకి సంబంధించిన క్యారెక్టర్ దానికే ఉంటుంది. ఏదైతే థెఫ్ట్కు పాల్పడో దాని మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఒక కంపెనీ మీద చిన్నపాటి చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కి పడుతుండో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి స్వయాన అక్కడ ఆయన ఉలిక్కి పడుతుండు. కంపెనీ ఏమైతే దాన్ని రానియండి, దాని అవుట్పుట్ రానియండి, ఎఫ్ఐఆర్ కానీ. అంటే ఉలిక్కి పడడానికి ఒక సెటిల్ కారణం చెప్తున్నారు. ఆ కంపెనీ మాకు సర్వీస్ ప్రొవైడ్ డేటా చోరీ చేశారు మీరు. ఇక్కడ కుటుంబరావు గారు ఒక నిమిషం, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు వినాలి. ఐటీ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ లోకేష్ గారు ఏమంటారు? ఇది మా పార్టీకి సంబంధించినటువంటి డాటా అని తనంటాడు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వారేమంటారు? ఇది ప్రభుత్వానికి సంబంధించిన డాటా అంటారు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు క్లారిటీ తోటి వస్తే మేము డిస్కషన్ చేయడానికి ఏమైనా ఉంటుంది. వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయండి. కుటుంబరావు గారు, మీరు సరి చేస్తారు, మీకుండే నాలెడ్జ్ తోటి, తెలివితోటలతో సరి చేస్తారు తప్పితే గవర్నమెంట్ లో ఉన్న చీఫ్ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు క్లారిటీ లేదండి. ఇద్దరు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఆన్ దిస్ బేసిస్. కాదు మీరు వక్రీకరించద్దు రాజమోహన్ గారు. ముఖ్యమంత్రి కుటుంబరావు గారు వినండి. మేము మీరు పెద్ద కుటుంబరావు గారు వినండి. మీరు ఒక పెద్ద మాట మాట్లాడినారు. మా గౌరవ ముఖ్యమంత్రి మాట మాట్లాడినారు. ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిన వాళ్ళు ఎవరున్నారండి? కళ్ళు ఎదుట చరిత్ర చెప్తున్నది. క్రిమినల్ యాక్టివిటీ చేసిన వాళ్ళు మీ చంద్రబాబు నాయుడు. ఆయన ఎందుకంటే లేరు క్రిమినల్? మా ఐటీ డెవలప్మెంట్ కు ఎంతో కారకుడైనటువంటి మా గౌరవ కేటీఆర్ గారిని మీరు క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డితో కలిసి అంటున్నారు. మీరు ఒక యోగ్యులు, పెద్దలు, గౌరవనీయులు, సంస్కారంతో మాట్లాడాలండి. ఇటువంటి తప్పుడు సమాచారం విలువలతో కూడుకున్నటువంటి డిస్కషన్ అయితే ఈ విలువలు లేని డిస్కషన్లలో మేము పార్టిసిపేట్ చేయడం. రాజమోహన్ గారు, ప్రధానమైన ఆరోపణ అది కాదు. మీ దగ్గర వాస్తవాలు ఉంటే చెప్పండి, వాస్తవాలు ఉంటే చెప్పండి. మీ ప్రభుత్వం డేటా ప్రైవేట్ కంపెనీలో చేశారా లేదా? మీ ప్రభుత్వ డేటా ప్రైవేట్ కంపెనీలో వచ్చిన చిక్కల్లో మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక పార్టీ డేటాని చోరీ చేశారా లేదా? దొంగ పనులు చేస్తుంటే మా దేశంలో కంట్రీలో తెలంగాణ పోలీసులకు ఉన్నది సమాచారం మాత్రమే, ఇంకా సాక్ష్యాధారాలు లేవు. ఆ డేటా అక్కడ ఉందా అంటే
ఆ డేటాని వాళ్ళు ఒక్క నిమిషం FIR లెట్ మీ స్పీక్ రాజ్మోహన్ గారు లెట్ మీ స్పీక్ ఒక్క నిమిషం. సో హౌ కమ్ యూ కమ్ టు కంక్లూజన్ ఇంకా పోలీసులు అక్కడ ఒక్క నిమిషం లెటర్స్ రాసిండు మా కమిషనర్ గారు, ఈఏడి డిపార్ట్మెంట్ రాసిండు, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాసిండు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాయడం జరిగింది. వాటి రిపోర్ట్ ఆధారంగా రేపు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముద్దాయిలపై. ఎస్ రైట్ రాజ్మోహన్ గారు, ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఏంటంటే సో ఏం జరిగింది, ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఫైల్ అయింది, దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో టిఆర్ఎస్ నాయకులు కంక్లూజన్ కు వచ్చి మీడియా ముందుకు మాట్లాడడం మాకు డౌట్ తెప్పిస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారు. దానికి మాత్రం డెఫినెట్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సంబంధించినటువంటి డాటా చోరీ జరుగుతా ఉన్నది. ఒక దొంగ సంస్థలో ఇటువంటి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి దానికి పోలీసులు దర్యాప్తు జరుగుతుందంటే టిఆర్ఎస్ నాయకులు ఏ విధంగా కంక్లూడ్ చేస్తారు? ఇది ప్రశ్న. అక్కడ ఏముందో కూడా ఇంకొక క్లారిటీ రాలేదు. ఒక నిమిషం, ఎఫ్ఎస్ఎల్ కి రిపోర్ట్ వెళ్ళింది, అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి క్లౌడ్ లో నిక్షిప్తమై ఉంది డేటా అంతా. దాన్ని యాక్సెస్ చేసే వ్యక్తి లేరు కాబట్టి అక్కడ ఏముందో కూడా తెలియదు. జరిగిన దాన్ని తెలంగాణలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉన్నది. ఆంధ్ర పాలకులు ఇక్కడ ఇప్పుడు కూడా తప్పుడు సమాచారంతో ఉన్నారు కాబట్టి మా ప్రజానీకానికి తెలవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ ఐటీ మినిస్టర్ గారు రామారావు గారు మీడియాకు వచ్చి చెప్పడం జరిగింది. ఓకే, సో అలా జరిగే అవకాశం ఉందని మీరు కూడా భావిస్తున్నారు అంతే? మేము ఇక్కడ పోలీసులు ఎంటర్ కాగానే చంద్రబాబు నాయుడు అక్కడ ఉలికిపడి ఎందుకు మీటింగ్లు పెడుతుండీ క్లియర్ గా పాయింట్ చెప్తున్నారు. మా మూలాలు వెతకాలి, మీ మూలాలు బయటకు తీస్తామని